హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సాయి చెప్తా వ్లాగ్స్ 666. సో ఈరోజు అయితే నేను పాలు అయితే తీసుకున్నానండి. ఇది 4 లీటర్స్ అయితే పాలు తీసుకున్నాను. సో యాక్చువల్గా వచ్చి ఎందుకు అనుకుంటున్నారు కదా, ఈ 4 లీటర్స్లో అయితే అంటే ఆల్రెడీ తమ్నైల్ చూసుంటారు. ఈ 4 లీటర్స్తో నేనైతే నెయ్యి అయితే ఎంత వస్తుంది అని చెప్పి అయితే అంటే చూడాలి అనేసి నేనైతే ఇక్కడ 4 లీటర్స్ అయితే మిల్క్ తీసుకున్నానండి. ఇవి ఆవు పాలు అనమాట. సో ఇవైతే బాగా అయితే బాయిల్ అవనిచ్చానండి. సో చూస్తున్నారు కదా, ఫుల్గా అయితే ఎక్కువ బాయిల్ అయిందంటే పెరుగు అనేది కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎక్కువసేపు అయితే నేను బాయిల్ చేసి మళ్ళీ చల్లారబెట్టేస్తున్నానండి. సో పాలు అయితే చూసారు కదా, 4 లీటర్స్ కాను ఒక 3 లీటర్స్ అలాగే ఉంటుంది. 1 లీటర్ ఇంకేదాకా నేనైతే బాయిల్ చేశానండి. సో ఇప్పుడైతే ఎంత వేడిగా ఉంది అని చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పెరుగు వేయడానికి సేమిరి వేస్తే అంటే ఎక్కువ హీట్ ఉన్నప్పుడు వేసామనుకోండి సరిగా అయితే పేరదనమాట. సో గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా పెరుగు సేమిరి వేసుకున్నామంటే పెరుగు అనేది చక్కగా పేరుతుంది, అలాగే కమ్మగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ నేనైతే ఇలాగా పెరుగుకి సేమిరి వేసేసి అలాగే క్లోజ్ చేసి అయితే నేనైతే ఈ బాక్స్ అనేది కదలకుండా, అంటే మనం తిరిగే చోట కాకుండా ఎక్కడైతే అంటే ప్లేస్ ఉంటుంది కదా తిరగకుండా, సో ఆ ప్లేస్లో అయితే పెట్టేయాలన్నమాట. అందుకనే నేను తీసుకొని వెళ్ళి ఇది గ్యాస్ పక్కన పెట్టేశానండి. సో అక్కడైతే బాగుంటుంది అని చెప్పి, సో ఇక్కడైతే ఎవరు టచ్ చేయమో అని చెప్పి నేనైతే ఇలాగా ఒక మూలను పెట్టేశాను అనమాట. సో మరుసటి రోజు మార్నింగ్ చూసుకుంటే పెరుగు అయితే చక్కగా పేరిపోయిందండి, చాలా బాగా. మీరు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే పేరుందో. సో ఈ విధంగా పేరినప్పుడు నేనైతే ఏం చేశానంటే పైనే ఫస్ట్ మీగడైతే అంటే పైనే ఉంటుంది కదా, ఆ మీగడ వరకే తీసుకొని సో నేను దానిలో నుంచి అంటే కొంచెం వాటర్ వేసుకొని అందులో ఉండే వెన్న ఉంటుంది కదా దాన్ని తీయడానికైతే, అంటే నెయ్యి తయారు చేస్తున్నాను కదా, సో అందుకని ఈ వెన్న కోసమని నేను పైనే ఇలాగైతే పెరుగు మీద ఉండే మీగడైతే ఫస్ట్ తీసుకున్నానండి. తీసుకొని దీన్ని అయితే మిక్సీ జార్ పట్టుకోవాలని చెప్పి టోటల్గా అయితే తీసుకున్నాను అనమాట. సో బాగా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మీరు చూపిస్తున్నాను కదా, సో ఓపెన్ చేశాక ఎలా ఉంది వెన్న అనేసి. సో మీరు చూసుకున్నట్లయితే వెన్న చూసారు కదా ఎంత పైన అంటే ఒక క్రీమీ లాగా ఉంది కదా. సో ఇది మొత్తం వెన్న అనమాట. ఇది వచ్చి నేను వాటర్లో అయితే తీసుకుంటున్నానండి, ఎందుకంటే వెన్న అయితే పైకి తేలుతుంది కాబట్టి ఇప్పుడు మనము ఈజీగా తీసుకోవచ్చు అనమాట. చేతితో తీసుకున్నా కానీ నీట్గా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే వెన్నని మొత్తం తీసి నేను ఒక బాక్స్లో అయితే స్టోరేజ్ చేసి పెట్టుకున్నానండి. సో ఒకేసారి ఎక్కువ అయిందంటే అప్పుడు కావాలంటే అంటే మళ్ళీ తెచ్చి కానీ చేద్దాము అనుకున్నాను, బట్ ఎందుకులే అని చెప్పి ఈ 4 లీటర్స్కి మాత్రమే నేను వెన్నంతా బయట తీసేసి ఆ విధంగా అయితే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ఒక బాక్స్లో అయితే. సో మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం వెన్న అనమాట, చాలా క్రీమీగా ఉంది. చూస్తుంటేనే నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మిక్సీలో పట్టాను, అలాగే ఒకసారి చేత్తో కానీ అంటే చేత్తో కానీ చిలికితే ఏ విధంగా అయితే వస్తుందని చెప్పి నేను ఒకసారి టెస్ట్ చేద్దామని ఇక్కడైతే నేను చేత్తో కానీ చిలుకుతున్నానండి. సో చేత్తో చిలికినా కానీ చాలా బాగా అయితే వెన్నైతే వచ్చిందండి, నాకైతే చాలా బాగా అనిపించింది. సో క్యారీ బాక్స్ నిండకి వచ్చేసింది అనమాట, ఫుల్గా అయితే వచ్చింది. సో ఇదైతే నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకునేసాను అనమాట. ఇంకా నేనైతే ఇక్కడ నెయ్యి ప్రిపేర్ చేయడానికైతే ఇంకా మొత్తం తీసుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే కూల్ వాటర్ తీసుకున్నాను ఒక గిన్నెలో. ఆ గిన్నెలోకి వచ్చి మనము ముందుగా అయితే వెన్న తీసి పెట్టున్నాం కదా, ఆ వెన్నంతా అందులో అయితే వేసేసానండి కూల్ వాటర్లో తీసినప్పుడు వెన్న అనేది నీట్గా అంటే గడ్డలుగా వస్తుందన్నమాట. సో మనకి నార్మల్ వాటర్లో అయితే కరిగిపోయినట్టు అలా కనిపిస్తుంది. సో ఈ విధంగా అయితే నేను వెన్న మొత్తం ఇలా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఇంకా అదైతే హీట్ చేసుకుందామని చెప్పి నేనైతే వెన్నెలకైతే పెట్టేశాను అనమాట. సో ఫైనల్గా అయితే మనకి నెయ్యి అయితే తయారైపోతుందండి. 4 లీటర్స్కి ఎంత నెయ్యి వస్తుందని చెప్పి లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఫస్ట్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెయ్యి అయితే కుక్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ బాగా కరిగి బాగా బాయిల్ అయిన తర్వాత నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇక్కడైతే నేను ఫాస్ట్గా కొంచెం త్వరగా అయిపోవాలనేసి హైలో అయితే పెట్టాను. స్టార్టింగ్లో మాత్రము హైలో పెట్టి బాగా కుక్ అయిన తర్వాత మళ్ళీ సిమ్లోకి అయితే టర్న్ చేసుకున్నానండి. సో ఇంకా మీరు కావాలంటే మీడియంలో కానీ పెట్టుకొని స్లోగా అయితే కుక్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే కుక్ అవుతుందో. సో ఈ విధంగా బాగా కుక్ అయిన తర్వాత కింద అడుగు మాడకుండా అయితే గరిటెతో ఒకసారి కలుపుకోండి. సో మీరు చూస్తున్నారు కదా నెయ్యి ఇంకా కొంచెంసేపటికే తయారైపోతుంది అనమాట. సో పైన మాత్రం చూస్తున్నారా కలర్ ఎలా చేంజ్ అయిందో అనేసి. సో ఈ విధంగా కలర్ చేంజ్ అయిన
తర్వాత ఇంకొంచెంసేపటికి అయితే నెయ్యి అయితే తయారైపోతుంది. ఇక్కడైతే లాస్ట్లో అయితే కొంచెం మెంతులు అయితే యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం అండి. ఇక్కడ మెంతులు కానీ కరివేపాకు కానీ లేదంటే మునగాకు, సో కొంతమందికి కొన్ని ఫ్లేవర్స్ అయితే ఇష్టంగా ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ అనేది యాడ్ చేసుకొని బాగా కుక్ అవనివ్వాలి. ఇక్కడ చూసుకున్నారు కదా, నెయ్యి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో బాగా అయితే కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయాలండి. ఇంకా ఇక్కడ లైట్గా ఉందన్నమాట. సో ఆ వైట్ ఉంది కదా, ఆ వైట్ అంతా క్లియర్గా మొత్తం అయితే బాగా కాగాలి. సో ఇక్కడైతే ఫైనల్గా అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇది ఎంత క్వాంటిటీ వచ్చింది అయితే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ తీసుకొని బాగా అయితే వడకట్టుకుంటున్నానండి. సో వడకట్టుకున్న తర్వాత ఎంత వచ్చిందని మీకైతే చూపిస్తాను. సో ఇది 4 లీటర్స్ అయితే పాలు తీసుకున్నాను కదా, ఈ 4 లీటర్స్కి కాను ఆల్మోస్ట్ ఒక 50 గ్రాములు అయితే వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఒక 50 నుంచి 100 గ్రాములు. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్ చేయండి.